సమాజంలో ఇన్ని జరుగుతుంటుంటే మూర్తి గారు మీరు కూడా ఏంటండి రోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండి. అతను ఎందుకు పనికిరానివాడనే కదా 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టింది. అతను ఎందుకు ఏమి చేయట్లేదనే కదా, అతని వల్ల న్యాయం జరగట్లేదు కదా ప్రజలకి, అతన్ని కూర్చోబెట్టింది. రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం అలా చేస్తే అతను కూడా అలా కూర్చోబెడతారు. రోజు మీకెందుకు సార్ దాని గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి చట్టాలు ఉన్నాయి చూసుకుంటారు. మీరు సామాన్యులు నిలబడండి. మీరు ఒకప్పుడు నిలబడ్డారు కదా అన్యాయానికి, ఏమైంది ఇప్పుడు అది? పొద్దున్న లేస్తే చాలు ఆ కామనా జత్మాలనియో ఎవరో ఆవిడ ఆ బొంబాయి ఆవిడ సినిమా యాక్ట్రెస్ గురించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి, లేకపోతే పేరి నాని గురించి, కొడాల నాని గురించి, ఇంకొక రోజా గురించి. ఎందుకు సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు శుభ్రంగా ఉంటారండి. వాళ్ళు జైల్లో ఉన్నా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం మాలాంటి సామాన్యులకి, పూటగతులైన వాళ్ళకి. మా గురించి పోరాడండి మీరు. మళ్ళీ ఇంకా అదే ఒకప్పుడు గౌరవం మళ్ళీ మీకు మళ్ళీ దక్కుతుంది. మీరు కారణాలు మీకు ఉండొచ్చండి, కానీ దయచేసి ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టండి సార్. మీ టీవీ5 ప్రతినిధి పాలకొల్లో ఉన్నాడు కదా, పంపించండి. ఆ సాయి భార్గవి క్లినిక్కి ఒకసారి పంపించి ఏం జరిగిందో మీరు ప్రత్యేకంగా తెలుసుకోండి సార్, పర్సనల్గా తెలుసుకోండి. ఎందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు చెబితే క్షణంలో ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. మేము చెప్తే ఒక 10 మందికి వెళ్ళడానికి కూడా 10 రోజులు పడుతుంది. అది మా బాధ, మా ఆవేదన, అంతకుమించి ఇంకేం లేదండి. ఐసిఐసిఐ బ్యాంకు క్లియర్ కట్గా ఈ దీంట్లో అంటే ఈ స్కామ్లో ప్రత్యక్షమైనటువంటి పాత్ర పోషించింది, అందులో అనుమానమే లేదు. ఎవరైనా సరే, ఏ సిఐడి అధికారి కానీ, ఏ జడ్జి గారు కానీ దీన్ని సుమోటోగా తీసుకుని విచారిస్తే మాత్రం డాక్టర్ గారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది.